హలో అండి, అందరికీ నమస్తే. ఎండాకాలం మందారాలు ఎక్కువ పూలు పూయాలన్నా ఈరోజు మీకు ఒక మంచి టిప్ చెప్పబోతున్నానండి. మొగ్గలు రాలిపోతుంటాయి. ఎండాకాలం మనం చేసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తున్నానండి. మెయిన్ మనము ఎలా చేసుకోవాలనేది కూడా ఎండాకాలం అంతా మనం మొక్కల్ని ఎలా కాపాడుకోవాలి ఏందనేది కూడా చెప్తున్నాను. మందారాలకి ఎక్కువ సమస్య ఏంటంటే పూలు కూడా కొంచెం తగ్గుతాయండి. ఇగోండి, నాకు ఈ మందారం చెట్టుకి చాలా వరకు పూలు తగ్గిపోయాయి అన్నమాట. మనం నేను ఎలా వేస్తాను ఏంది కిచెన్ వేస్టేజ్ ఇవన్నీ కాకుండా మనం 2 వారాలు 3 వారాలకి కొంచెం కేర్ తీసుకొని జాగ్రత్తగా మొక్కల్ని మెయిన్ మనం చేయాల్సిన సమ్మర్లో కూడా ఎక్కువగా మందారాలు కాపు అనేది తగ్గకుండా 360 రోజులు హార్వెస్టింగ్ చేసి నేను ఏమి లిక్విడ్ ఇస్తున్నాను ఏంటనేది చూపించబోతున్నాను. ఎప్పుడు కూడా మందారాలని ఎంత బాగా మెయింటైన్ చేసుకోగలిగితే అంత బాగా ఫ్లవరింగ్ అనేది వస్తుందండి. చూడండి, ఫ్లవర్స్ సైజు కూడా తగ్గుతాయి కదా. సమ్మర్లో నాకు ఫస్ట్ స్టార్టింగ్లో ఎంత బాగా పూసాయో ఇప్పుడు కొంచెం సైజ్ అనేది తగ్గాయి. ఎందుకు తగ్గాయి అంటే మనం కొంచెం కేరింగ్ పట్టించుకోకుండా కూడా మందారాలు అనేటివి ఇలా తగ్గిపోతుంటాయి అనమాట. మెయిన్ మనం చేయాల్సిన ఫస్ట్ వచ్చేసి ఎప్పటికప్పుడు మందారాలు పురుగు కానివ్వండి, ఆకులు ఎలా ఉండే కానివ్వండి అలా చూసుకుంటూ ఉండాలి. మార్నింగ్ ఒక తడవ, ఈవినింగ్ తడవ గార్డెన్లోకి వచ్చినప్పుడు మొగ్గలు కూడా ఒక తడవ రాలిపోతుంటాయండి. ఇట్లా కొంచెం వడిలినట్టు వాటరు తగ్గిపోయినా కూడా అలా వస్తుంటాయి. వాటర్ ఎక్కువ వీకిపోయినా కూడా మనకు మందారాలు అనేటివి కొంచెం ఇది ఎక్కువ వాటర్ మందారాలు సమ్మర్లో ఎక్కువ వాటర్ ఇవ్వడానికి ట్రై చేయండి. సాయంత్రం పూట వాటర్ తగ్గినా కూడా కింద మొగ్గలు వడిలినట్టు అయిపోతాయి. సాయంత్రం పూట ఇస్తేనే మంచిదండి. మెయిన్ ఇంకో టిప్ చెప్తున్నానండి. మందారాలకి మనం పూలు ఉంటాయి కదా, పూలు కోయకుండా అలాగే వదిలేయబాకండి. అవి ఎందుకంటే బలం అనేది తగ్గిపోతాయి. మనం చెట్టుకి మెయిన్ పూలు అనేటివి కోస్తుండాలండి. ఎప్పటికప్పుడు హార్వెస్టింగ్ ఇవి మనం కోసి ఇట్లా ఉంటాయి కదా, అట్లా వదిలేయబాకండి. ఎప్పుడు మందారాలను హార్వెస్టింగ్ చేసేసుకోండి. అలా చేసుకున్నా కూడా మందారాలకి ఇంకో పక్కన ఇంకొంచెం మనం మళ్ళీ ఎనర్జీ ఇవ్వడానికి సరిపోతుంది. ఎందుకంటే పూలు కోయకుండా ఉన్నా కూడా ఆ శక్తి ఆ పూలకే వెళ్ళిపోతుంది కదా. మందారాలు ఎప్పుడు పూసిన వెంటనే విచ్చుకున్న వెంటనే చెట్టుకు ఉంచబాకండి. ఒకటి ఉంచుకోండి చాలు, కానీ ఎక్కువ పూలు వచ్చినప్పుడు కోసేసుకోవడానికి ట్రై చేయండి. చెట్టుకుంటే అలాగే ఉంటే అందంగా ఉంచుకుందామని కాకుండా మందారాలు కూడా ఎప్పుడు హార్వెస్టింగ్ చేసేసుకోండి. హార్వెస్టింగ్ చేస్తేనేనండి. హార్వెస్టింగ్ చేయకుండా ఉంటే ఆ మొక్కకి బలం అనేది కూడా తగ్గద్ది. పూకి వెళ్ళిపోద్ది కదా. మనం ఇంకా 2 రోజులు అలాగే చెట్టుకి ఇంకో 2-3 రోజులు వడిలిపోయిందాక కింద పడిందాక ఆ పువ్వే ఎక్కువ తీసేసుకున్నది కదా, ఆ బలం అంతా. అలా కూడా చేయబాకండి. ఎప్పుడు మందారాలు హార్వెస్టింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. పొండిన ఆకులు కానివ్వండి, ఇంకా కింద మొక్క కింద నుంచి కూడా ఎప్పుడు హెల్దీగా మందారాలని చూడడానికి చూసుకోండి. ఎంత హెల్దీగా మనం చేసుకోగలుగుతామో గ్రో అంత బాగా మందారాలు మనకి పూయడానికి కూడా బాగుంటాయండి. ఎప్పుడు ఫ్రెష్గా ఆకులు ఉంచుకోవడం కానివ్వండి, ఎప్పటికప్పుడు కటింగ్ చేసుకోవడం కానివ్వండి, పూలు కూడా హార్వెస్టింగ్ చేసుకోవాలండి. మందారాలు మెయిన్. మందారాలు మనం కొంచెం ఇగోండి ఇలాంటి పొండు ఆకులు కానివ్వండి ఏమన్నా ఉన్నా తీసేసుకోవడానికి ట్రై చేయండి. మెయిన్ మన పార్టింగ్ కూడా ఎప్పుడు కూడా మొక్క కింద కంపోస్ట్ ఇచ్చుకోవడానికి ట్రై చేయండి. సమ్మర్లో ఎక్కువ తెగుళ్ళు వస్తుంటాయండి. ఎక్కువ ఆ తెగుళ్ళకి కూడా ఏదో ఒకటి నేను ఆల్రెడీ పాత ఓల్డ్ వీడియోలో కూడా పెట్టున్నాను. ఇట్లా ఎలా చేసుకుంటే నివారించుకోవచ్చు, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది కూడా చూపించాను. మెయిన్ చూడండి, అన్ని పొండు ఆకులు కానివ్వండి ఎప్పటికప్పుడు మనం గార్డెన్లోకి వచ్చినప్పుడు తీయడానికి ట్రై చేయండి. ఈ పొండు ఆకులు అలాంటివన్నీ ఎప్పుడు కూడా మొక్క ఎంత హెల్దీగా ఉంచుకుంటామో అంత హెల్దీగా ఉంటుందండి. ఎప్పుడు మందారాలు మంచిగా ఎప్పుడు హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. నేను చెప్పిన టిప్లు పాటిస్తే చూడండి, నా మందారాలు కొంచెం కాపు అనేది, కాకపోతే నేను ఇప్పుడు మళ్ళీ ఇస్తుంటాను ఏదో ఒకటి. చూడండి ఇది ఎంత బాగా వస్తుందో. ఈ కంపోస్ట్లు ఇచ్చాక ఇది కొంచెం తగ్గిందండి. ఇగోండి మల్లెపూలు కూడా స్టార్ట్ అయిపోయాయి. చూడండి అసలు ఎంత సైజు వచ్చినాయో మల్లెపూలు కూడా హార్వెస్టింగ్ ఉంది. ఇదిగోండి, ఇదేంటో తెలుసు కదా, ఇది ఆనియన్ తొక్కు, బనానా మనం తొక్కులు ఉంటాయి కదా, ఇవన్నీ ఇలా ఒక 3 days మంచి ఒక ఫర్టిలైజర్ లాగా తయారు చేసుకోండి. కానీ ఇది కూడా పడేనండి, నేను కంపోస్ట్లో వేసేస్తాను. ఒక మట్టిలో తీసేసేసి ఇదిగోండి ఇలా కింద పెట్టేస్తానండి. మంచి కంపోస్ట్ అయిపోద్ది అనమాట. ఆ తొక్కును కూడా నేను పడేను, అది కంపోస్ట్లో కలిసిపోద్ది. మనకి ఒక మంచి కంపోస్ట్గా రెడీ అయిపోద్దండి. ఇదిగోండి
ఇలా పెట్టేసాను అనుకోండి, మంచిగా కంపోస్ట్లో కలిసిపోద్ది. ఇది ఒక 3 days 4 days ఇలాగే ఉంచాక ఇప్పుడు ఒక మంచి ఫర్టిలైజర్ అనేది రెడీ చేసుకున్నాం కదా. చూడండి, ఇది మందార మొక్కలకు కానీ ఇచ్చారనుకోండి చాలా బాగా పూస్తాయండి. మీకు పూలు ఎక్కువగా ఎండాకాలం పూలు తగ్గినా కూడా ఇలా ఒక్క తడవ మనకి ఆనియన్స్ తొక్కు పడేయకుండా తీసి ఒక బకెట్లో వేసేసుకోండి. ఒక బకెట్లో వేసేసుకున్నాక ఇగోండి, నేను ఎర్రగడ్డ తొక్కులు కూడా పడేయనండి. ఇలా కంపోస్ట్లో ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, అది కూడా మంచి కంపోస్ట్లో కలిసిపోద్ది కదా. మనం ఇంకో కొత్త టబ్బుల్లో పెట్టిన ఓట్లకి ఇంకొంచెం మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా. చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ వాటర్ని, ఈ బకెట్ వాటర్ తీసుకున్నాను కదా, దీంట్లో ఒక బకెట్ తీసుకున్నాను. ఇది వచ్చి ఈ డబ్బాతో దీని నిండా తీసుకొని దీంట్లో కలపోసేస్తాను. ఇగోండి చూడండి, ఇప్పుడు ఒక మంచి లిక్విడ్ అనేది ఇవ్వబోతున్నానండి మొక్కలకి. మొక్క మొదట్లో పోసేస్తానమాట. ప్రతి మొక్కకి, మందారాల మొక్కలకి కాకుండా పూలు పూసే మొక్కలకి అన్నిటికీ ఇస్తానండి. ఇది చాలా బెస్ట్గా పనికొస్తాయి. మీకు ఏమన్నా పూలు పోయిపోయినా కూడా ప్రతి దానికి ఇవ్వడానికి ట్రై చేయండి. ఇది మనము గార్డెన్లో ప్రతి ఒక్కరూ ఇంట్లో వేస్ట్గా పడేసేదే కదండి, వేస్ట్గా పడుండేటివే కదా. చూడండి, ఆ తొక్కులు ఎప్పుడు మనం పడేస్తుంటాం కంపోస్ట్లో, వేస్ట్గా కిచెన్ వేస్టేజ్ కదా అని పడేస్తాం. కానీ ఇలా పడేయకుండా మొక్క మొదట్లో పోయడానికి ట్రై చేయండి. అసలు పూలు అయితే చాలా బాగుంది. ఏ చెట్టుకైనా ఇవ్వండి, పూలు పూసే ప్రతి మొక్కకి గీయడానికి. పూలు కానీ కొంచెం తగ్గున్నాయి అనుకోండి, ఇలా ఒక్క తడవ ట్రై చేయండి మీ మొక్కలకి అన్నిటికీ. చూడండి, నేను ఇది కంపల్సరిగా నెలకు ఒక తడవ చేస్తానండి. ఇది మాత్రం కంపల్సరిగా నెలకు ఒక తడవ ఇస్తానన్నమాట. ఎప్పుడు కూడా నెలకు ఒక తడవ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎప్పుడు మొగ్గలు మీకు చెట్టు నిండా మొగ్గలు అయితే కంపల్సరిగా ఉంటాయండి. రోజు మందారాలు హార్వెస్టింగ్ దేవుడికి పెట్టుకోవడానికి ఎక్కువ హార్వెస్టింగ్ చేసుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు, మందారాలు కింద బాల్కనీలో పెట్టుకునే వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు బనానా తొక్కులు పడేస్తుంటాము, ఆనియన్స్ తొక్కులు పడేస్తుంటాం. అలా ఏది పడేయకుండా ఇదిగోండి ప్రతి మొక్కకి ఇలా మొదట్లో పోసేస్తానండి. ఇదిగోండి కంపోస్ట్ కూడా పెట్టేస్తుంటాను. ఎటు వీలుంటే అటు చేస్తుంటానండి. కింద చిన్న బాల్కనీలో పెట్టుకునే వాళ్ళు కూడా ఇలా ఒక్క తడవ ట్రై చేయండి. ఎప్పుడు పూలు మందారాలు అసలు ఎంత బాగా, చూడండి నేను పెట్టిన ఒక టబ్బులో అవి పెట్టుకున్నా కూడా మందారం చెట్టు ఎంత బాగా గ్రో అవుతుందో. మనం చేసుకునే గ్రోని బట్టేనండి మందారాలు కూడా అంత బాగా పూస్తాయి, అంత బాగా మొగ్గలు కూడా. చూడండి నాకు అసలు మొగ్గలు కూడా ఎంత బాగా వస్తాయో. ఎప్పటికప్పుడు నేను ఇంత కేర్ తీసుకుంటానే ఉంటాను. చూడండి ఎప్పుడు కూడా మనము వేస్ట్ కానీ పడేస్తుంటాం. వేస్ట్లో నుంచే ఎన్ని లాభాలు ఉండయో చూడండి. అసలు వేస్ట్లో నుంచే మనం ఎంత బాగా గ్రో చేసుకోవచ్చో. పూలు పూసే మొక్కలకి అన్నిటికీ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎప్పుడు కూడా పూలు పూసే మొక్కలకే అన్నిటికీ ట్రై చేయండి. అసలు చూపిస్తారా అండి మీకు ఇంకో చెట్టుని, అదైతే అసలు ఎంత బాగా పూస్తుందో చూడండి. ప్రతి మొక్కకి, పూలు పూసే మొక్కలకి చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయో. ఇలా తీగ జాతి కదా అని మనం వదిలేస్తాం. అసలు చూడండి, అసలు ఇది చూస్తుంటే ఎంత అందంగా ఉన్నాయో. శంకు పూలకు కానివ్వండి, ప్రతి మొక్కకి ఇవ్వడానికి ట్రై చేయండి. ఇదిగోండి, ఎప్పుడు కూడా నేను మొక్క ఇలా పెట్టేస్తానండి. జాజులకు కానివ్వండి, మల్లెలకు కానివ్వండి, దేనికైనా కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు వేస్ట్గా పడేస్తాం తొక్కు పడేయకుండా ఇలా స్టోర్ చేసేసుకొని ఇలా ఇచ్చారనుకోండి, పూలు పూయడానికి అన్ని మొక్కలకి మంచిగా పనికొస్తాయండి. మందారాలుగానే కాదు, ప్రతి ఒక్క పూలు పూసేదానికి. ఎండాకాలం మీకు ఎక్కువ పూలు కావాలంటే ఎండాకాలం కొంచెం పూలు అనేటివి కూడా తగ్గుతాయి కదా. అలా తగ్గకుండా మనం ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా పూలు అనేది హార్వెస్టింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బయట కొనుక్కోకుండా మన ఇంట్లోనే మన చేతులతో హార్వెస్టింగ్కి రెడీ అయిపోతాయండి పూలు. చూస్తున్నారు కదా అసలు ఎంత బాగా పూస్తున్నాయో. చూడండి ఎంత అందంగా ఉండయో పూలు కూడాను పూసినప్పుడు. చూడండి, గార్డెన్లోకి రాగానే మనం తీసుకునే కేరింగ్ని బట్టండి, ఎంత కేర్ తీసుకుంటామో అంత బాగా పూలు అనేటివి కూడా వస్తాయండి. అన్ని రకాల పూలు కూడా ఎప్పుడు నేను హార్వెస్టింగ్ చేసుకుంటాను. చూడండి, ఇవి ఎంత బిల్లు గన్నేరు అంటారు కదా. చూడండి అసలు ఎంత బాగున్నాయో చెట్టు నిండా. ఇది కొంచెం ఓపిక చేసుకొని మనం
చేసుకోగలిగామనుకోండి, పూలు వాసన వస్తాయని కొంతమంది చేతులు అలా పెట్టుకుంటే అదేం వాసన కూడా రాదండి. ఆనియన్ తొక్కు ఒక 3 days వదిలేసి బకెట్లో వేసి మనం కిచెన్లో వచ్చింది ఒక దాంట్లో వేసి స్టోర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పటికప్పుడు మనకి పూలు అనేటివి ఎప్పుడు చూడండి. అసలు ఎండాకాలం ఇంత బాగా ఎండలకి ఇంత హెల్దీగా ఎంత ఎండలు కాస్తున్నాయో కదా మనకి మార్చిలో అయినా కూడా పూలు అనేది ఇంత ఫ్రెష్గా ఉన్నాయంటే ఉదయం సాయంత్రం ఎక్కువ వాటర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకా ఇట్లాగా కంపోస్టులు కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఎంత బాగా కంపోస్టులు అనేది ఇస్తారో అంత బాగా మనకి పూలు అనేటివి కూడా కొంచెం ఎండ తగిలి కొంచెం నీడని అట్లా మార్చుకుంటూ ఉండండి. కొంచెం అలా చేసుకుంటూ ఉంటే కూడా మొక్కలు ఎలాంటి డ్యామేజ్ కూడా కాదండి. ఎండాకాలము ఎంత బాగా చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తున్నాను కదా. అసలు చూడండి అసలు ఎంత అందంగా ఉండియో మందారాలు కోసుకోవడానికి కూడా మనసు. కానీ హార్వెస్టింగ్ అయితే తప్పనిసరిగా చేయండి, ఎందుకంటే హార్వెస్టింగ్ చేయకుండా వదిలేయకూడదు, హార్వెస్టింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ చిన్న వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.